నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వ్లాగ్ అయితే ఇంకా నా బిజీ రొటీన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు మిషన్ స్టార్ట్ చేసినా కుడదామని. ఇంకొన్ని వేరే వాళ్ళైతే ఇచ్చుండే చీరలు తట్టు కుట్టమని చెప్పి నిన్న సాయంత్రం ఇచ్చిర్రు. కానీ నేనే పిల్లలతో వీలు కాకనైతే కుట్టలేదు. కానీ ఇంకా పని ఉన్నదంటే ఆ పని కంప్లీట్ అయిపోయిన దాకా ఇంకా దాని మీదనే ఉంటుంది కదా. ఇంకా వేరే వాళ్ళే అయితే వాళ్ళు ఎప్పుడు వచ్చి అడుగుతారో అని అదో టెన్షను. అదే కంప్లీట్ అయిపోయింది అనుకోర్రి, ఇంకా వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఇచ్చేయచ్చు అనే ఒక హోప్ అయితే ఉంటుంది కదా. ఇంకా అందుకోసమే ఇంకా మళ్ళీ పొలాలు పోతే టైం అన్నట్టు ఇంకా తట్లు అడ్ల కింది కోసమని కుట్టమని చెప్పిర్రు. కానీ ఇది ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టము. ఇంకా దీనికంటే డ్రెస్సులు మన బ్లౌజెస్ కుట్టుడు బెటరు ఈ చీరలు కుట్టే కంటే. సో పనులు ఎంత తొందరగా చేసుకోవాలనుకున్నా పిల్లలతో మాత్రం అస్సలు అయితేనే లేవు. ఈరోజు ఒక్కరోజు మిషన్ మీద కూర్చున్న కథం ఇక పిల్లలు ఎక్కడంగడక్కడనే చిందరవందరం చేసేసి ఇల్లునైతే మొత్తము. ఇంకా తీసుకునేటప్పుడే తీసుకోను అనుకున్నా, కానీ ఇంకా ఎవరైనా సరే ఇంకా పని చెప్పినప్పుడు చేయకపోతే మంచిగా అనిపించేది. అంటే ఎట్లా అనంటే మన దగ్గరికి పని రాకపోతే వాళ్ళు ఇయ్యలేరు కదా అనిపిస్తుంది, కానీ ఇచ్చినప్పుడు కుట్టా అని అంటే మనసు ఒప్పదు అన్నట్టు. ఎందుకో ఇక ఏం పని చేస్తున్నాంలే ఖాళీగానే ఉంటున్నాం కదా అని ఒక ఫీలింగ్. ఖాళీగా అంటే నేనైతే ఖాళీగా అయితే ఉన్నట్టు నాకైతే అనిపించేది. చూసే వాళ్ళకి అనిపిస్తుందేమో కానీ నాకు అనిపించేది. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ మిగిలిన టైంలో పిల్లలు పడుకున్న ఒక 1 అవర్లో వీడియోస్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, థంబ్నెయిల్స్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడము, కథం ఇంకా అటు ఇటు సాయంత్రం అవుతుంది ఇంట్లో పనులు చేసుకోవడము. ఇంకా నాకు దానికే సరిపోతుంది. కానీ చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది లేండి, ఇంకా దానికి మనం ఏం చేయలేము కదా. ఎంతైనా కానీ ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టము. దాని వెనకాతల మస్తు హార్డ్ వర్క్ ఉంటుంది. కానీ అందరూ అర్థం చేసుకోరు కదా. ఏ పనైనా సరే అందులోకి దిగితేనే దాని యొక్క విలువ తెలుస్తుంది, దిగకపోతే దానిది ముందులే అనిపిస్తుంది. ఇక అట్లా ఉంటుంది అన్నట్టు. ఇంక ఇయ్యాలనైతే ఇది ఎట్లయినా సరే కంప్లీట్ చేయాలని చెప్పి పంతం బట్టి కూర్చున్నా. కానీ నా దురదృష్టం ఏందో కానీ కుట్టు రావట్లేదు. ఎందుకంటే మా పిల్లలకి నేను ఎప్పుడు స్టిచ్చింగ్ చేయ కదా, మా చిన్నోడు కుట్టనియడని చెప్పేసి ఎప్పుడైనా నా ఉంటే కుట్టుకుంటా, లేకపోతే లేదు. ఇంకా మా పిల్లలు మొత్తము దాన్ని దారాలు ఏదో వేసి అక్కడనే చదురుకుంటా ఏరుతారు అన్నట్టు. మనం కుట్టినా కుట్టకపోయినా సరే దానికి మాత్రం ఎప్పుడు ఆయిల్ వేస్తూనే ఉండాలి. అట్లా ఆయిల్ వేస్తే ఎప్పుడన్నా ఇట్లనే అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు కుట్టు మంచిగా వస్తుంది. కానీ నేనైతే ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదు. ఇంకా అది సరిగా పట్టించుకోక ఇంక ఇప్పుడు టైంకి కుట్టు రావట్లేదు. అరే ఎందుకు తీసుకున్నారా అనిపించింది. వాళ్ళేమో కావాలి అని చెప్పి అన్నారు. ఇక్కడేమో కుట్టు రావట్లేదు, అక్కడనేమో వాళ్ళకి మిషన్ వస్తుందట. పాపం ఆ పొలం కోత టైం కదా, వాళ్ళ పని మనం వల్ల ఆగిపోతుందేమో అని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఇక్కడనేమో 10 చీరలు ఉన్నాయి, నాకేమో కుట్టు వస్తలేదు. మిషన్ సరిగ్గా టైట్ వస్తున్నది, తొందరగా ఫాస్ట్గా అవుతలేదు. వాళ్ళేమో తట్టు కావాలని వచ్చారు. ఇక నాకు మస్తు ఆగమాగం. ఇంకా దాంతోపాటు ఇంకా మా చిన్నోడు ఇది వారేసుడు అది వారేసుడు ఇంకా వాణ్ణి ఎదరడానికే అరిపోయింది. ఈరోజు మొత్తం ఇట్లా ఆగమాగం అయిపోయింది. ఇంకా అటో ఇటో వేసి కొన్ని చీరలు అయితే కుట్టిన, కానీ వాళ్ళు రౌండ్ చేయమని చెప్పారు. రౌండ్ చేయమని చెప్పి ఒక 2 పెద్ద చీరలు ఉన్నాయి అన్న, అయితే సైడ్స్కి సెట్ చేద్దామని చెప్పి ఇంక ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఏమన్నా ఎక్కువ పెద్ద చీర అన్ని చీరలు ఒకటే సైజు ఉండే కదా, ఒకటి పెద్ద ఉంటుంది ఒకటి చిన్నగా ఉంటుంది. అందుకోసమే ఇంక అన్నీ సమానం ఉంటే మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి పెద్ద ఉన్నాయి కట్ చేస్తున్నా. కట్ చేసి ఆ ముక్కలు అయితే ఇంకా వేరే సైడు జాయింట్ చేద్దామని అయితే ఇంకా చూస్తున్నా. ఇంకా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయరి. వీడియోస్ రెగ్యులర్గా లాంగ్ వీడియోస్ అయితే పెడతానే ఉంటా. ప్రతిరోజు ఈవినింగ్ 6:30కి అయితే వస్తాయి మన వీడియోస్. కొంచెం సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ ప్లీజ్. నేను ఎంత కష్టపడి ఎడిటింగ్ చేసి మంచి వీడియో తీద్దామని ఇంట్రెస్టే పోతుంది అసలు. ఎందుకంటే వ్యూస్ రాకపోయేసరికి కనీసం ఒక 500 వ్యూస్ కూడా వస్తలేవు. ఏం ప్రయోజనం అసలు. నేను ఎంత కష్టపడి చేసినా ఫలితం లేదనిపిస్తుంది. కొన్ని వ్యూస్ వచ్చి కనీసం కామెంట్స్ వచ్చినా ఏమనిపించదు, కామెంట్స్ కూడా వస్తలేవు. కామెంట్స్ వచ్చి వ్యూస్ వస్తే ఇంకా మంచిగా చేయాలి, ఇంకా కొంచెం కొత్తగా చేయాలి అనిపిస్తుంది. ఏం రాకపోయేసరికి అసలు నాకైతే చేయాలని ఇంట్రెస్టే పోతుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయరి. ఇంకా ఫైనల్లీ అయితే ఈ చీరలు అయితే ఇంకా అది మొత్తం కుట్టు అయితే కంప్లీట్ చేసి ఇక వాళ్ళకైతే ఇచ్చేసిన ఫ్రెండ్స్. ఇంక ఇచ్చిన తర్వాత నేను నిన్న వీడియోలో చెప్పిన కదా గ్యాస్ అయిపోయింది.
ఇది వండినా అని చెప్పి ఇక అందుకోసమే ఇంక ఈరోజు అయితే గ్యాస్ వచ్చింది. పొద్దున్న చూస్తున్నాము ఎప్పుడు వస్తుందో అని. కరెక్ట్ 2ంటికి వచ్చింది. ఫుల్ ఎండ. ఆ ఎండల బుడ్డి కోసం వెయిట్ చేసి ఇంకా ఫైనల్గానైతే వేయించిన. ఎందుకంటే మాకు వీక్లీ ఒక 2 టైమ్స్ వస్తుంది అన్నట్టు. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వచ్చినప్పుడే వేయించుకుంది బెటర్ కదా అని చెప్పేసి మాకు ఇండ్ల దగ్గరికి వస్తుంది అన్నట్టు బండి. ఇంకా వచ్చినప్పుడే వేయించుకుంటాము. ఇంకా లేకపోతే మళ్ళీ వారం దాకా ఆగాల్సిందే. ఇక ఈ రోజుకైతే ఇంకా నా వంట కష్టం తీరింది అనుకోరు. నిన్న మొన్న పొయ్యి మీద వంట చేయడము అమ్మ పెద్ద టాస్క్ అయిపోయింది నాకైతే వీళ్ళతోని. ఎందుకంటే ఈ గ్యాస్ కడనే ఇన్ని తిప్పలు పెడుతున్నారు, ఇంకా పొయ్యి కడనైతే ఇంకెన్ని తిప్పలు పెడతారు. ఇక గట్లా ఇంకా దాన్ని అయితే సెట్ చేసేసిన. ఇంకా పొద్దున్నది కొంచెం ఛాయ్ ఉండే, ఇంకా ఛాయ్ని అయితే గరం చేస్తున్నా. ఇప్పుడు 4 అవుతుంది టైము. ఇంకా ఇది కొంచెం తాగేసి ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి. బట్టలు అయితే అట్లనే ఉండిపోయినాయి 2 డేస్ బట్టలు. కానీ ఇంకా నిన్న విండుతా అనుకున్నా కానీ పిండనే లేను. ఇంకా స్టిచ్చింగ్ వర్క్ వల్ల అసలు వీలు కాలేదు. ఈరోజు విండుతున్నా. నిన్న అంటున్నామేందక్క అని అంటారు కావచ్చు. ఇంకా నిన్నటిది ఈరోజు కలిపి వ్లాగ్ 2 డేస్ వ్లాగ్ కలిపి పెట్టిన. నిన్ననైతే టైం లేకుండే, ఇంకా వీడియో ఎక్కువ తీయలేదు. అందుకోసమే ఇంకా బట్టలు అయితే నాకైతే అన్ని పనులేము, కానీ బట్టలు విండునంటే పెద్ద బద్ధకము. అసలు ఈ విండుడు అయిపోయినాయి అంటే అమ్మయ్య పెద్ద పని తీరింది అనిపిస్తుంది. మీకు కూడా గట్లనే అనిపిస్తుందా ఫ్రెండ్స్ చెప్పుర్రి. నాకే గట్లా అనిపిస్తుందా, అందరికీ అట్లనే అనిపిస్తుందా తెలియదు. ఇంక ఇవి రెగ్యులర్గా విండుతూనే ఉంటా. అయినా సరే ఇంక ఎక్స్ట్రా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ కదా, ఇంకా మా పిల్లలు అయితే 2-3 సార్లు అయితే స్నానం చేస్తారు, కథం పోతారు, నల్లకడ కూర్చుంటారు. ఎన్ని బట్టలు ఇడతారో తెలియదు. రోజు విండినా సరే మళ్ళీ ఎక్స్ట్రా అయితేనే ఉంటాయి. ఇక అందుకోసమే ఇంకొన్ని అప్పుడే విండేసిన, కానీ ఇవి నీళ్ళకే తీయలేదు. ఇంకా చిన్నోడు ఏడ్చిండు, ఇంకా అన్నం తినబెడతా పిల్లలకి అని చెప్పేసి ఇంకా అట్లనే పెండింగ్ పెట్టేసిన. కథం ఇంకా మళ్ళీ వచ్చేసరికి ఎండ బాగా అయింది. ఇక అది అప్పుతుందా, ఇంక ఎండలోనే విండుతున్నా. మళ్ళీ ఈవినింగ్ అవుతుంది. ఈ విటే పోతాయి. చేస్తా అన్న పని అప్పుడే చేసేయాలి. ఇంకా కొద్దిగా అయినాక చేస్తా, కొంచెం ఏమైనా చేస్తా అని అంటే ఇంకా అట్లనే ఉండిపోతాయి. ఇంకా పిల్లలు ఉన్న కాడనైతే ఇంకా బట్టల గురించి చెప్పని అవసరం లేదు అనుకోరి. ఒక్కటి డ్రెస్ ఉన్న కాడ 2 డ్రెస్సులు అవుతాయి. ఇంకా అట్లా డబుల్ ఉంటాయి. ఇంక ఇవైతే ఇప్పుడు ఇవన్నీ అయితే ఈ ఎండలో ఉల్లారెత్తే ఇంకా మళ్ళీ ఈవినింగ్ వరకల్లా ఉల్లారిపోతాయి. ఇంకా నైట్ అయితే మర్చబెట్టేయచ్చు. ఇంకా కొన్ని అయితే ఎప్పుడైనా సరే నేను బంగ్లా పైననే ఉల్లారెత్తా బట్టలు. ఇక్కడ కిందనైతే ఎక్కువనే, ఎందుకంటే కింద పడిపోతాయి ఇంకా అని చెప్పేసి ఇంకా అక్కడనే ఎత్తా అన్నట్టు. కానీ ఇది మొన్న రీసెంట్గా కట్టినాం అన్నట్టు దండము. ఇంక ఇక్కడ చిన్నోని బట్టలు వేస్తా, ఇంకా పైన అయితే మా వేస్తా అన్నట్టు. ఎప్పుడైనా సరే బట్టలు వేసేటప్పుడు అయితే ఇంకా వాటిని రివర్స్ తీసే ఉల్లారేయాలి. ఎందుకంటే ఎండలు ఉల్లారెత్తాం కదా, ఇంకా అవి కలర్ పోతాయి అన్నట్టు. ఇంకా మెయిన్ ఇంకా మన డ్రెస్సులు అయితేనైతే ఇంకా అవి కలర్ అయితే తొందరగా పోతాయి. అందుకోసమే రివర్స్ తీసేయాలి. ఇంక ఇక్కడనైతే ఇక కూలర్ పని పెట్టుకున్నా. ఈ కూలరు ఎన్ని రోజులు అవుతుందో మూలకు పెట్టి. లాస్ట్ ఇయర్ కరెక్ట్ సమ్మర్ అయిపోయే మూమెంట్లో కొనుక్కున్నాము. ఇంకా దీన్ని ఎక్కువ రోజులు వాడలే, ఒక 1 మంత్ 2 మంత్స్ అట్లా వాడినాము. ఇంకా మన సమ్మర్ అయిపోయిందంటే కూలర్ ఎందుకు వాడతాం, దీన్ని పక్కకు పడేసినాము. ఇంకా ఇప్పుడు ఉడకపోతా ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా దీన్ని అయితే సెట్ చేయాలి. ఇక అందుకే అంత దుమ్ము పట్టేసిందని చెప్పి కడుగుతున్నా. ఇది కడగచ్చో కడగరాదో తెలియదు నాకు, కానీ ఎందుకో నాకంత మళ్ళీ కూలర్ ఆన్ చేసేసరికి వాటర్ పడతాం కదా, మళ్ళీ అంత వాసన వస్తుంది అని చెప్పేసి ఇక వాటర్ అయితే పడుతున్నా. లోపల మోటారు వైర్లు ఉన్నాయి. పట్టంగా మంచిగానే పట్టినా కానీ పట్టడంతా అయిపోయినాక అయ్యో ఏమన్నా ప్రాబ్లం అవుతుంది కావచ్చు అనిపించింది. ఆ వాటర్ బయటకు దిద్దామంటే తీసే ఆప్షన్ అయితే లేదు అక్కడ. అది ఇక్కడ కొన్ని వాటర్ పోయేది ఉంది కదా, అది కొంచెం ఉంది కానీ అది మళ్ళీ ఇరగొట్టిరు మా పిల్లలు. ఇక దాని లోపలనైతే వాటర్ పట్టేసిన ఎట్లయితే అట్లా అని చెప్పేసి దాన్ని అయితే మంచిగా నీట్గానైతే కడిగి ఇక వాటర్ అయితే కిందికి వాడవస్తున్నా. ఎవరిదన్నా హెల్ప్ తీసుకుందాం అనుకున్నా కానీ ఆ టైంకి ఎవరు ఉంటారు చెప్పుర్రి. ఇక అందుకోసమే నాకు వచ్చినట్టు తిప్పలు పడుతున్నా. మీకు తెలిస్తే చెప్పుర్రి ఫ్రెండ్స్, కూలరు వాటరు పట్టచ్చా లోపల చెప్పుర్రి. ఓకేనా, ఇంకా దీన్ని స్టార్ట్ చేయాలి. రేపటి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఓకేనా, ప్లీజ్ వీడియోస్కి కొంచెం సపోర్ట్ చేయరి, లైక్ చేయరి. ప్రతిరోజు వ్లాగ్స్ పెడుతూనే ఉంటా. కామెంట్ చేయరి వీడియో ఎట్లుందో. ఓకేనా, మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియో చేస్తా. ఇంకా మా చిన్నోడైతే చూసారు కదా, బట్టలు మొత్తం తీసేసుకొని ఇంకా వాటర్లోనే ఆడుతున్నారు. వాటర్లు అంటే ఇక వాళ్ళకి అదొక సంబరం. ఇక ఈ వాటర్లో నేను ఎవరు పని చేస్తున్నట్టు నాకంటే ముందు వాళ్ళే ఉరికొస్తారు అన్నట్టు. ఇక గట్లు ఉంటుంది. ఇంక ఈ కూలర్ నడుస్తుందా నడవదా ఇది స్టార్ట్ చేస్తాక తెలియదు దీని సిచ్యువేషన్ ఎట్లుంటుందో. ఇంకా స్టార్ట్ అయితే చేయాలి. ఇంకా రేపటి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా.
ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి.